హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు కొత్త కొత్త రుచులతో మీ ముందు ఉంటుంది అమ్మ చేతి మధురం. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మసాలా టొమాటో సూప్. దీన్ని అన్నంలోకి కానీ, దోశ, చపాతీ, ఇడ్లీ దీంట్లోకి కాంబినేషన్గా కూడా తీసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 కప్పు కందిపప్పు యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇందులో టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనం 1 కప్పు కందిపప్పు తీసుకుంటే 2 కప్పుల వరకు తీసుకోవచ్చు. ఎంత ఎక్కువ టమాటా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. టమాటాలు కొంచెం పండినవి అయితే చాలా బాగుంటాయి. 1 ఆనియన్, 5 పచ్చిమిర్చి ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కందిపప్పులో 1/2 స్పూన్ పసుపు, 1½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ కారం యాడ్ చేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కుక్కర్ మూతతో కవర్ చేసుకొని 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. పప్పు కానీ టొమాటో కానీ బాగా మ్యాష్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు తయారు చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని బాండెలు పెట్టి 1½ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఇలాచీ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకొని కొన్ని ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకుందాము. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి. ఆనియన్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పోతుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో సూప్ని కూడా యాడ్ చేసుకుందాము. మనం పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి, కారం యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని స్పైసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటో సూప్ కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా బాయిల్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టొమాటో సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. రైనీ సీజన్ కానీ, వింటర్ సీజన్ కానీ ఇలాంటి సీజన్లో చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.